ఆగస్ట్ 22 అనగానే మనందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ గారి బర్త్డే. సో దాదాపు 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, ఎన్నో విజయాలు, మరెన్నో ఎక్స్పీరియన్స్ అంటే ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 47 ఏళ్ళు అయింది. స్టిల్ ఇప్పుడు 70+ అడుగుపెట్టినా కానీ యంగ్ హీరోస్కి వాళ్ళకు తోడుగా పోటీ పడుతూ లేటెస్ట్గా పిక్స్ కూడా మనం చూస్తున్నాం, అంత వైరల్ అవుతున్నాయి. సో ఆయన రేపు ఆగస్ట్ 22 ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు అత్యంత సన్నిహితులు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సో ఆ విశేషాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీకు మెగాస్టార్ గారికి మీకున్నటువంటి అనుబంధం అందరికీ తెలిసిందే. దాదాపు ఆయన 70+ అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు యంగ్ హీరోస్కి పోటీనిస్తున్నారు. సో దాదాపు లేటెస్ట్గా గతంలో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా 350-400 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టింది. సో ఏం చెప్తారు ఆయన జర్నీని? మీరు మీ చిన్నప్పటి నుంచి ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా చూస్తూ వస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు చరిత్ర అందరికీ తెలుసు. చరిత్ర కోసం మనం చెప్పి కూడా మీ యూట్యూబ్లో అన్నింటిలో ఆయన చరిత్ర ఉంటుంది. ఆయన చరిత్రలే తిరగరాశాడు. మొత్తం టోటల్గా ఇండస్ట్రీ చరిత్రనే మార్చేశాడు. ఒక మాస్కి హీరో, ఒక క్లాస్కి హీరో, ఒక సెంటిమెంట్కి హీరో, ఒక కామెడీకి హీరో, మొత్తం టోటల్గా ఏ విధంగా ఏ దాంట్లోనైనా లీనం అయిపోయే వ్యక్తి చిరంజీవి గారు. ఒక స్వయం కృషి తీశాడు విశ్వనాథ్ గారితో, ఒక ఆపద్బంధువుడు తీశాడు, ఒక రుద్రవీణ తీశారు, ఒక ఆరాధన తీశారు, ఒక స్వయం కృషిని తీసిన తర్వాత ఆరాధన తీసిన తర్వాత ఒక ఖైదీ, ఒక చంటబ్బాయి జంజాల్ గారితో. అంటే ఏ డైరెక్టర్తోనైనా ఆయన మోడలింగ్ అవ్వగలడు. అంటే అన్ని క్యారెక్టర్లో కూడా ఒక విజేత. అలాగే రవిడియాలుడు, అంటే ఏ విధంగా మీరు ఏది చూసుకున్నా, ఒక ఠాగూర్ పొలిటికల్, ఒక దొంగ మొగుడు, ఒక ముఠా మేస్త్రి, మీరు ఏ సినిమా చూసుకోండి. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ అంటే ఏ సినిమాకైనా ఆయన లీనమైపోయి ఈరోజు ఆ రోజు ఆయన అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాత్రి అయిపోలే. కష్టాల పడి ముళ్ళ కంపల నుంచి నడుచుకుంటూ ఎంతో కష్టం మీద మెగాస్టార్ ప్రపంచమంతా ఈరోజు ఆయన రేపు ఆయన బర్త్డే పండగ చేసుకునే రేంజ్కి ఎదిగాడు అంటే మామూలు ఇష్యూ కాదు. ఎవరికి రాదు ఆ అదృష్టం. దాంట్లో ఆయన తీసుకున్న రెమ్యునేషన్లో కొంత అమౌంట్ ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఒక చారిటీ ద్వారా, ఒక అభిమానులకి కొంతమంది ఆరోగ్యం ద్వారా, అంటే హెల్త్ ద్వారా ఏదో ఒక రూపంలో ఆయన కొంత డబ్బు ప్రతి ఒక్కరికి డొనేట్ చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, చారిటీ కార్యక్రమాలు చేస్తూ నిలబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే. ఎందుకంటే హీరోలందరికీ డబ్బు వస్తుంది, హీరోలందరికీ కోట్లు వస్తాయి, అందరికి రెమ్యునేషన్లు వస్తాయి. ఇచ్చే గుణం ఒకరికే ఉంటుంది, కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో చిరంజీవి గారు ఉన్నారు, ఆ కొంతమందిలో రామ్ చరణ్ గారు ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడే ఆయన కూడా. అంటే తండ్రి 10 రూపాయలు ఇస్తానంటే నేను 11 ఇస్తానంటాడు. మొన్న డ్యాన్సర్స్ అసోసియేషన్కి ఎవరు ఇచ్చారంటే 40 లక్షలు, 40 lakhs ఇచ్చే ధైర్యం ఉందా? మొన్న కరోనా టైంకి మొత్తం డబ్బులు ఎంతమంది ఉన్నారు అంతమందికి కరోనా కోసం కాపాడటానికి వచ్చింది ఎవరండి? హెల్త్ ప్రాబ్లం ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ఏదైనా ప్రాబ్లం మెసేజ్ పెడితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరండి? అంటే ఇవన్నీ ఉదాహరణగా మనం చూసుకుంటే ఎంతో ఒకటి కాదు, ఎంతమందిని తెలియకుండా ఆయన ప్రాణం కాపాడాడు. ఎన్ని వేల మంది అభిమానం ఆయన ప్రాణాలు కాపాడాడు. ఎంతమంది ఆకలి తీర్చాడు. అందరి అభిమానం ఆయనకు ఉంటుంది. అందుకని రేపు బర్త్డే ఒక పండగ అంటారు. ప్రపంచం అంతా మనం బర్త్డే పండగ అంటారు. అందుకనే ఇప్పుడు కూడా చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు, అందరూ 10 మందికి మంచి చేసే వ్యక్తిగా, ఫ్యామిలీ ఎప్పుడూ కుటుంబం ఎన్నో పుట్టినరోజులు చేసుకొని ఆయన మంచి కార్యక్రమాలు, ఆయన బాగుంటే మేము బాగుంటాం కాబట్టి మంచి కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ఉన్నది. ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ప్రజలు ఈరోజు ప్రజాసేవలో ఆయన వద్దామని అనుకున్నాడు. కొంతమంది దగ్గరుండి ప్రజారాజ్యం పార్టీలో ప్రజలకు సేవ చేద్దామని నిస్వార్థంగా సేవ చేద్దాం, ప్రజలు నాకు ఇచ్చిన ఈ మెగాస్టార్ గిఫ్ట్ని నేను ప్రజలతోనే అంకితం అవుతా, ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే, అందుకే ప్రజారాజ్యం పార్టీ అని పెడితే ఆయన నమ్ముకున్నోలే, ఆయన దగ్గరున్నోలే వెన్నుపోటు పొడిచి ఆ రోజు 216 సీట్లు రావాల్సినది కావాలనే
ఆయన్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. అంటే రాజకీయాల్లో ఇది ఉంటుందా, కుళ్ళు ఉంటుందా, కుతంత్రం ఉంటుందా, ఆ మొత్తం టోటల్గా అంటే దీంట్లో మనం సరిపోవా అని ఆయన ఒకసారి తెలుసుకొని ఈ రాజకీయాలకు నేను దూరంగా ఉంటా, ఈ రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి నా సేవ సినిమా ఇండస్ట్రీకి నాది అంకితం. సినిమా ఇండస్ట్రీ ప్రజలకు సేవ చేస్తా. ప్రజల జీవితంలో ఏ విధంగానే నేను సేవ చేయొచ్చు. ప్రోటోకాల్ నాకు ప్రజలు ఇచ్చారు. మొత్తం టోటల్గా ప్రపంచంలో నాకు అవార్డు ఇచ్చారు ప్రజలు. అన్నీ కూడా నాకు అండదండలతో ఉన్న సెక్యూరిటీ ప్రజలు ఇచ్చారు. నాకెందుకు అని ఒక డిసైడ్ అయిపోయి పార్టీ నాకు వద్దు, సినిమా ఇండస్ట్రీ గొప్ప అనుకొని మళ్ళీ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రజలకి కోట్లాది మంది అభిమానం తీసుకున్న చిరంజీవి గారు. అలాగే ఆయన ప్రతి ఒక్కరికి నెలకి ఎంత చేస్తాడో ఆయన చెప్పడు, చేస్తూ ఆయనతో సహాయం పొందిన వాళ్ళు చెప్తారు బయటికి. కనుక దట్ ఈజ్ చిరంజీవి గారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పడినా ఆయన ఒకటే చెప్తారు, శత్రువు కూడా మిత్రుడే. ఎదుటి వాళ్ళు సినిమా ఆడాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలి, 10 మంది బాగుండాలి, 10 ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇండస్ట్రీలో మనం ఉండాలి అనుకుంటాడు. ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇండస్ట్రీలో మనం ఉండాలి. మన ఒక హిట్ అయిందంటే కాదు, ఆ 4 హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటారు, కార్మికుడు బాగుంటాడు. కార్మికుడు కష్టకాలంలో ఉండకూడదు, కార్మికుడు ఆకలితో ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు అనేది చాలా గొప్ప విషయం అయ్యి. అందుకనే ఆయనది ఒక పండగ వాతావరణంగా బర్త్డే చేసుకుంటారు. ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చిరంజీవి గారు వారసత్వాన్ని రాజకీయాల్లో నిలబడాలని 10 సంవత్సరాలు ఎండలో కష్టపడి ఎన్నో తిట్లు, ఆటుపోటులు ఎన్ని అన్నా కూడా వ్యక్తిగతంగా అన్నా కూడా అన్నీ ఎదుర్కొని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో నించొని మా అన్నయ్యని వారసత్వాన్ని నేను నించోబెడతానని చెప్పి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం, రేపు కాబోయే సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం. కానీ ఆ ప్లేస్లో మేము చిరంజీవి గారు ఉండాలని కోరుకున్నాం. కానీ ఇంకొకటి మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే అన్ని పార్టీలు ఆయనకి రాజ్యసభకు వస్తారా, మినిస్టర్ కావాలా, మాకు మీరు పార్టీలో జాయిన్ అవ్వద్దు, హుందాగా మీకు ఒక పోస్ట్ ఆనర్ పోస్ట్గా మీకు ఇస్తాము, దయచేసి మీరు తీసుకోండి రిక్వెస్ట్ అని చెప్పి ఆల్ పార్టీస్ అని అడిగితే సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే. మినిస్టర్ ఇస్తానన్నారు, రాజ్యసభ ఇస్తానన్నారు, ఎంపీ ఇస్తానన్నారు, అన్ని పార్టీలు ఇస్తానన్నారు, ఒక పార్టీ కాదు. మీకు నేషనల్ పార్టీలు ఇస్తానన్నారు, లోకల్ పార్టీలు ఇస్తానన్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఇస్తానన్నారు, అధికారంలో లేని వాళ్ళు ఇస్తానన్నారు. అందరూ ఇస్తానంటే ఒకటే చెప్పాడు, ఇవన్నీ ఒకటే చెప్పాడు, రాజకీయాలకి నేను దూరంగా ఉంటా, రాజకీయాలు నాకు వద్దు, నాకు సినిమా ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఆపద వస్తే నేను సినిమాలు ఆదుకుంటాను, నా సినిమా నిర్మాతలకి, నా సినిమా కార్మికులకి మీరు సహాయం చేయండి, అవసరమైతే నేనే వస్తా, నేను ఒక అడుగు కిందకి దిగైనా సరే నేను మీతో వచ్చి కూర్చొని నేను నా కార్మికుల కోసం, నా నిర్మాతల కోసం నేను పోరాడుతా, నేను పాటుపడతా, నేను హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగాడే తప్ప పదవులకు ఆశించలే, పోస్టులకు ఆశించలే. అలాంటిది ఎవరికి రాదు, అరుదుగా వస్తుంది. ఒక పోస్ట్ కార్పొరేటర్ పోస్ట్ వస్తుందంటేనే తీసుకునే రోజుల్లో ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఇస్తానన్నారు, స్టేట్ మినిస్టర్ ఇస్తానన్నారు, ఒక రాజ్యసభ ఇస్తానన్నారు, అన్నీ ఇస్తానన్నా కూడా సున్నితంగా తిరస్కరించి అన్ని పార్టీల వాళ్ళు నావాలే, అన్ని పార్టీలో నా అభిమానులు ఉన్నారు, అన్ని కులాలు నావాలే, అన్ని మతాలు నావాలే, అందరూ నా మనుషులే, నేను అందరి వాడిని కొందరు వాడిని కాను అని నిరూపించుకున్నాడు. అందుకే ఆయన బర్త్డే ప్రపంచం అంతా చేస్తారు. ఆయనదే కులంలో పుట్టాడు, కులంను ఆపాదించారు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు. కులంలో పుట్టినప్పుడు కులాన్ని చెప్పుకుంటారు, కానీ అన్ని కులాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. కానీ కావాలని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని ఒక కులంకి అంటగట్టారు. ఇప్పుడు కమ్మ కులంలో ఉన్నారు, వాళ్ళు సీఎం అవుతున్నారు, ఆ కులం కాదు కదా, అన్ని కులాలు ఓటేస్తేనే కమ్మ కులం కూడా ఆయన కూడా అవుతారు. అలాగే కాపు కులంలో ఉంటే ఆయన కాపులో పుట్టాడు కాబట్టి కాపు అంటారు, తప్పే ఉంది దాంట్లో. కానీ ఆపాదించారు కనుక ఆయనకి దెబ్బ కొట్టారు, వెన్నుపోటు పొడిచారు. ఆయన పక్కన ఉన్నవాళ్ళే, పార్టీలో ఉన్నవాళ్ళే, ఎవరు బయట వాళ్ళు కాదు. ప్రజలు చేయలేదు, ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు, కానీ వేయనివ్వకుండా చేశారు. కాబట్టి ఈరోజు ఆయన బాధ లేదు, ప్రజలకు ఈ రూపంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఈ రూపంగా సర్వీస్ మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ వారసత్వాన్ని తమ్ముడు తీరుస్తున్నాడు. ఆ వారసత్వాన్ని ఎప్పటికైనా తమ్ముడు సీఎం అవుతాడు. 2029లో తమ్ముడు సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, పక్కా ఆయన సీఎం అవుతాడు. కనుక మా కోరిక తీరుతుంది. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ సరే సినిమా విషయానికి వచ్చినట్లయితే మెగా 158 నడుస్తుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు.
సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అంటే కంప్లీట్గా బాబీ గారి కాంబినేషన్ అంటే డెఫినెట్గా వాల్తేరు వీరే రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు. మెగా 158 ఎలా ఉండబోతుంది, సెట్లోకి వెళ్ళారా ఏంటి అసలుకి చిన్న అప్డేట్? నేను ఓపెనింగ్కి వెళ్ళాను. ఓపెనింగ్లో తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళలేదు. కానీ ఒకటే మాట అంట, హిట్ అవ్వలేదు. చిరంజీవి గారు సినిమాలు ఆపేస్తారా? ఓకే. హిట్ అయింది. చిరంజీవి గారు పెద్ద బడ్జెట్తో సినిమా తీయడు కదా. ఆయన ఎప్పుడు కూడా నిర్మాత శ్రేయస్సు చూసి నిర్మాత బాగుండాలి, బడ్జెట్లో సినిమా తీయాలి, బడ్జెట్లో నిర్మాతకి డబ్బు మిగలాలి, సినిమా ఆడాలి, సబ్జెక్ట్ మంచి సినిమా ఉండాలని కోరుకుంటాడు. కనుక అలాంటి మంచి వ్యక్తికి మెగా 58 వాల్తేరు వీరే కంటే పెద్ద హిట్ అవుతుంది. బిగ్గెస్ట్ బ్యాక్ బ్లాస్ట్ హిట్ అవుతుంది. పండగకు వస్తుంది అంటున్నారు. అది పండగకు వస్తుందా ముందుకు వస్తుందా అనేది డేట్ త్వరలోనే ఏం చేస్తారు. వాళ్ళు టైటిల్ అనౌన్స్ చేస్తారేమో రేపు టైటిల్ అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా చిరంజీవి గారు చెప్తారు మీకు. కనుక ఒక్కటి కేవీఎన్ గారు ప్రొడక్షన్లో టాక్సీకి వస్తుంది. అంతకుముందు జననాయకన్ వచ్చింది. వాళ్ళ ప్రొడక్షన్లో 3వ సినిమా అవుతుంది. కనుక వాళ్ళ సినిమాలన్నీ హిట్ అవ్వాలని కోరుకుందాం. కంపెనీలో అలాంటి వ్యక్తి అంత ధైర్యం చేసి అంత గట్స్ ఉన్న ఎక్కువ బడ్జెట్ పెట్టిన గట్స్ ఉన్న వ్యక్తి ఉండాలి. కనుక అలాగే చిరంజీవి గారు ఏ సినిమా చేసినా ఎలాగ చేసినా ప్రాణం పెట్టి చేస్తారు. అంటే సినిమా హిట్ అవ్వాలని, ఒక కొత్తదనం ఏదైనా ఉండాలని, ఎలాగైనా సరే బాగుండాలని చూస్తాడు. కనుక ఆ సినిమా కూడా నేను చూస్తూ ఉంటే నాకు పెద్ద హిట్ కింద కనబడుతుంది. కనుక అందుకే చెప్పాను, హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఇండస్ట్రీలో ఉండాలి. ఆయన ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకుంటూనే ఉండాలి. కనుక మనం హిట్ కింద లెక్కేసుకుందాం. కనుక 158 సూపర్ డూపర్ హిట్. మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటాం. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. అన్నయ్య మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు నిండు నూరేళ్ళు అందరు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే మీరు 2 నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, బాగుండాలని, మీ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటాం. ఇట్లు మీ నట్ కుమార్.